హలో అండి, వెల్కమ్ టు నివిషి ఫ్యాషన్. సో ఇది చూస్తుంటే మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ పాటికి. ఇది వచ్చేసి మీషోలో తీసుకున్నానండి శారీ. ఇది వచ్చేసి నేను నా ఇద్దరు పిల్లలకి ఫ్రాక్గా కన్వర్ట్ చేశానండి. అందరూ వచ్చేసి దీన్ని లెహంగా పెంప్లం టాప్ లాగా చూపించారు, కానీ నేను మాత్రం కొంచెం డిఫరెంట్గా ఫ్రాక్ స్టైల్లో కన్వర్ట్ చేశానండి. ఇది వచ్చేసి హై అండ్ లో మోడల్ అండి. మీకు వేరియేషన్ కనిపిస్తుందా? ఇక్కడ ఫ్రంట్లో వచ్చేసి కొంచెం హై లాగా ఉంటుంది, మీకు బ్యాక్ సైడ్ వచ్చేసి కిందికి ఉంటుందండి. హైలో మోడల్ పెట్టి స్టిచ్ చేశాను. ఇంకా బ్లౌజ్ పీస్ వచ్చేసి పైన బాడీకి వేసానండి. రౌండ్ నెక్, హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా పెట్టానండి. కానీ ఎందుకో పిల్లలు ఇది నేను ఎంత నీట్గా స్టిచ్ చేసినా కూడా కుచ్చుకుంటుంది అంటున్నారండి. కాబట్టి పిల్లలకి హ్యాండ్స్ లేకుండా ఉంటేనే బెటర్ అని నా ఒపీనియన్. సో ఇవి నేను మళ్ళీ ఇప్పుడు తీసేయాలి, వేసుకోవడం లేదు, కుచ్చుకుంటుందని పిల్లలు. బ్యాక్ సైడ్ చిన్న జస్ట్ ఉక్స్ పెట్టేశానండి. ఇది జరీ కాబట్టి ఏ మోడల్ పెట్టినా కుచ్చుకుంటుంది అనేసి జస్ట్ ఊరికే ఉక్స్ కాజా పెట్టేశానండి. జిప్పు కూడా పెట్టానండి, నేను ఉక్స్ కాజానే పెడతాను. ఫ్రంట్ వచ్చేసి 2 లేయర్స్ వేసానండి. దీనికి ఫస్ట్ లేయరు 2 లేయర్స్ యూజ్ చేశాను, కొంచెం ఫ్లఫీగా ఉండడం కోసము. మీకు పక్కన ఫోటో కూడా పెడతాను, చూడండి ఎట్లా ఉంటుంది అనేది. నెక్స్ట్ వన్ ఇదండి. ఇది వచ్చేసి మా చిన్న పాపకండి ఇది. సో ఇది కూడా సేమ్ ఇలానే స్టిచ్ చేశానండి. హైలో మోడల్ మీకు కనిపిస్తుందా ఇక్కడ? దీనికి కూడా 2 లేయర్స్ యూజ్ చేశాను. మొత్తం ఓవరాల్ శారీ మొత్తం యూజ్ చేసి ఇద్దరికి స్టిచ్ చేశానండి. హ్యాండ్స్ పెట్టాను, కానీ ఇవి తీసేయాలండి, వేసుకోవడం లేదు, కుచ్చుకుంటుందని. యాజ్ యూజువల్గా బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది ఓపెన్లో. మీకు పక్కన స్క్రీన్ మీద ఫోటో పెడతాను, చూడండి ఎలా ఉంటుంది అనేది. ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.